హలో గైస్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నందు. ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఎక్సెల్లా నుంచి అఖిల్ గారు ఉన్నారు. చాలా మంది ప్రస్తుతం ఉన్న పోటీ ప్రపంచంలో ఫారెన్ కంట్రీస్ కి వెళ్ళాలి, మంచి జాబ్ చేయాలి, సెటిల్ అవ్వాలి అనుకుంటారు. బట్ ఎవరిని అప్రోచ్ అవ్వాలి, ఎలా అవ్వాలి అనేది తెలీదు. సో వాళ్ళందరూ నా దగ్గరకు వస్తే జీరోని కూడా హీరోని చేస్తా అంటున్నారు అఖిల్ గారు. మరి ఎలా చేస్తారు ఏంటి అనేది ఆయన మాటల్లో అడిగి తెలుసుకుందాం. హలో అఖిల్ గారు, హాయ్. ఎలా ఉన్నారు? బాగున్నాను. థ్యాంక్ యూ. అఖిల్ గారు, పిఆర్ అంటే ఏంటి? అసలు పిఆర్ బెనిఫిట్స్ ఏంటి? పీఆర్ అంటే పర్మనెంట్ రెసిడెన్సీ వీసా. ఎలా అంటే ఇక్కడి నుంచి మీరు వేరే దేశానికి వెళ్లి సెటిల్ అవ్వడానికి. అది ఎలా ఉంటుందంటే ఎవరైతే ఇట్ మైట్ బి మన కంట్రీ నుంచి లేకపోతే వేరే కంట్రీస్ నుంచి ఒక కంట్రీకి వెళ్లి సెటిల్ అవుతారో వాళ్ళకి యాజ్ పర్ ద సోషల్ బెనిఫిట్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళ సిటిజన్‌కి అవే బెనిఫిట్స్ మనకు కూడా వస్తాయి. హ్మ్. ఫర్ ఎగ్జాంపుల్ కెనడా, ఆస్ట్రేలియా లేకపోతే ఇంకొన్ని కంట్రీస్ మీరు తీసుకున్నట్టయితే వెళ్ళిన డే 1 నుంచి ప్రతి ఒక్క సోషల్ బెనిఫిట్ వస్తుంది. ఓకే. ఫ్రీ మెడికల్స్ హోల్ ఫ్యామిలీకి. పిల్లలుంటే ఒకవేళ 18 సంవత్సరాలు వచ్చే వరకు ఫ్రీ ఎడ్యుకేషన్ వస్తుంది. వైఫ్ అండ్ హస్బెండ్ ఫుల్ టైమ్ జాబ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ యూఎస్ చూడండి. హెచ్1 ఉంటే ప్రైమరీ అప్లికెంట్ జాబ్ చేస్తారు. కానీ హెచ్4 ఉంటే డిపెండెంట్ జాబ్ చేసుకుంటారు. అలా కాదు. కెనడాలో ఏంటి అంటే వైఫ్‌కి ఎటువంటి లైక్ ప్రైమరీకి ఎటువంటి బెనిఫిట్స్ ఉంటాయో డిపెండెంట్‌కి అవే బెనిఫిట్స్ ఉంటాయి. సేమ్ బెనిఫిట్స్. సేమ్ బెనిఫిట్స్. ఓకే. ఓకే. 3 ఇయర్స్ కంప్లీట్‌గా మీరు స్టే చేసినట్టయితే మీకు సిటిజన్‌షిప్ వస్తుంది. ఆ సిటిజన్‌షిప్ తోటి కెనడాలోనే కాకుండా మీరు ఇతర 94 కంట్రీస్ ఎళ్లి జాబ్ చేసుకోవచ్చు. ఓకే. దాంట్లో యూఎస్ కూడా ఒక కంట్రీ ఉంది. పర్మనెంట్ రెసిడెన్సీతో అసలు ఏ ఏ కంట్రీస్‌కి వెళ్ళొచ్చంటారు? పర్మనెంట్ రెసిడెన్సీ తోటి ఈరోజు మీరు కెనడా వెళ్ళొచ్చు, ఆస్ట్రేలియా వెళ్ళొచ్చు, ఇంకా ఇతర కంట్రీస్ చాలా ఉన్నాయి. బట్ ఇప్పుడున్న పోటీ ప్రపంచంలో, ఇప్పుడున్న ఆపర్చునిటీస్‌లో కెనడా ఈస్ ద బెస్ట్ ఆప్షన్ అని మీకందరికీ నేను చెప్పగలుగుతున్నాను. అదర్ కంట్రీస్ అన్నిట్లికంటే? అన్ని కంట్రీస్‌తో పోలిస్తే ఓకే. కెనడా బెస్ట్. ఎందుకంటే అక్కడున్న కరెన్సీ వాల్యూ అవనివ్వండి, లేకపోతే బెనిఫిట్స్ అవనివ్వండి, ఇంకా ఎలా కంపేర్ చేసినా గూడా వేరే కంట్రీస్‌తో కంపేర్ చేసుకుంటే కెనడా విల్ బి స్టాండింగ్ ఆన్ ఫస్ట్ పొజిషన్. సో కెనడా అని మీరు ఎక్కువ ప్రిఫర్ చేస్తాము అని చెప్తున్నారు కదా! కెనడా వెళ్ళే వాళ్ళకి ఎలిజిబిలిటీస్ ఏమేమి ఉంటాయి? సో, కెనడా అనేది ఒక ఎలిజిబిలిటీ క్రైటీరియా మెయింటైన్ చేస్తుంది. ఇట్స్ నాట్ లైక్ దట్ ఎవరు వస్తే వాళ్ళని ఎంటర్ అవ్వనివ్వకుండా ఒక ఎలిజిబిలిటీ క్రైటీరియా ఎలా ఉంటుంది అంటే ఔట్ ఆఫ్ 100 67 పాయింట్స్ అనేవి మెయింటైన్ చేస్తుంది. లైక్ మీ ఏజ్ ఎన్ని పాయింట్స్ వస్తున్నాయి, క్వాలిఫికేషన్, మినిమమ్ గ్రాడ్యుయేషన్ అనేది మెయింటైన్ చేయాలి. ఒక డిగ్రీ కానీ లేకపోతే మాస్టర్స్ లేకపోతే పీహెచ్‌డీ ఏదైతే ఉంటుందో అది ఒక రికగ్నైజ్డ్ యూనివర్సిటీలో ఉందా లేదా అనేది చూస్తారు. దాని తర్వాత ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ ఎగ్జామ్ ఐఎల్టీఎస్ అవ్వనివ్వండి, సెల్‌పిప్ అవ్వనివ్వండి లేదా పీటీఈ కోర్ అని రీసెంట్‌గా ఇంప్లిమెంట్ చేశారు. సో, ఈ మూడిట్లలో మీరు ఏదైనా ఎగ్జామ్ రాసుండి ఒక రిక్వైర్మెంట్స్ అనేవి మీరు రీచ్ అయ్యుంటే, మీ జాబ్ ఎక్స్‌పీరియన్స్ మినిమమ్ 2 ఇయర్స్ ఉండి ఉంటే, ఆ 67 పాయింట్స్‌ని మీరు రీచ్ అవుతే యూ ఆర్ రెడీ టు ఫ్లై కెనడా. దానికి ప్రాసెస్ అంతా మేము హెల్ప్ చేసి ఒక డెడికేటెడ్ కేస్ ఆఫీసర్‌ని అసిస్ట్ చేస్తూ మీకు ప్రాసెస్ అనేది చేపిస్తాము. ఓకే. ఐఎల్స్‌కి కూడా మీరు సపోర్ట్ చేస్తారా? ఐఎల్టీఎస్ సపోర్ట్ ఎలా ఉంటుంది అంటే, మీకు ఎవరైతే ఒక ట్రైనర్‌ని ఇస్తామో, ఆ ట్రైనర్ మీకు 1 మంత్ ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా ట్రైనింగ్ ఇచ్చి, మాక్ ఎగ్జామ్స్ పెడతారు. ఈరోజు మీరు చూసినట్టయితే 18,000 అప్రాక్సిమేట్‌లీ ఉంది ఎగ్జామినేషన్ ఫీస్. విచ్ ఈస్ హార్డ్ అండ్ మనీ. సో, ఆ మనీ వేస్ట్ అవ్వకూడదని ఒక ఉద్దేశంతోటి మీరు ఎగ్జామ్ రాసే ముందు మాక్ ఎగ్జామ్స్ అనేవి హెచ్‌ఎల్‌ల వాళ్ళు పెడతారు. దాన్ని బేస్ చేసుకొని మీరు ఎంతవరకు పెర్ఫార్మ్ చేస్తున్నారు. ఒకవేళ పెర్ఫార్మ్ చేయలేకపోతే మళ్ళీ ట్రైనింగ్ అనేది రిపీట్ చేసి, మీకు టైమ్ అండ్ మనీ వేస్ట్ అవ్వకుండా ఎక్కడైతే ల్యాక్ అవుతున్నారో దాన్ని బేస్ చేసుకొని మన వాళ్ళు సపోర్ట్ ఇస్తారు. అండ్ చాలామంది చెప్తారు, "సార్ మీకు 6 వస్తే చాలు, మేడం మీకు 7 వస్తే చాలు, మీరు హ్యాపీగా వెళ్ళొచ్చు" అని. హ్మ్. ఎంతమంది ఎన్ని చెప్పినా నమ్మకండి. ఐఎల్టీఎస్‌లో లిజనింగ్ 8 వచ్చి మిగతా మూడిట్లలో 7 వస్తేనే మీ ప్రొఫైల్ ప్రాపబిలిటీ అనేది పెరుగుతుంది. దాన్ని బేస్ చేసుకొని హ్యాపీగా ప్రాసెస్ చేసుకోవచ్చు. అంటే 6 వస్తే ప్రాసెస్ చేసుకోలేమా అంటే 6 ఇన్ ఆల్ 4 మాడ్యూల్స్‌తో మీ అప్లికేషన్ 67 పాయింట్స్‌ని రీచ్ అవుతే ఫైన్. ఐ యామ్ రెడీ టు లైక్ లాంచ్ యువర్ అప్లికేషన్ ఫర్ ఫ్యూ ప్రొవిన్సెస్. సస్కాచువన్ అని ఇంకా ఏదైనా ప్రొవిన్స్‌కి మీరు ఎలిజిబుల్ అవుతే దానికి ప్రాసెస్ చేస్తాము. బట్ విల్ రికమెండ్ యూ అగైన్ టు గివ్ ఐఎల్టీఎస్. ఓకే. ఎందుకు అంటే వి డోంట్ వాంట్ టు వేస్ట్ యువర్ టైమ్. ఓకే. ఎలిజిబిలిటీ క్రైటీరియా మీట్ అవుతున్నారు. కానీ యూ ఆర్ నాట్ స్టాండింగ్ ఆన్ ద టాప్. వి వాంట్ యూ టు స్టాండ్ ఆన్ ద టాప్. అంటే చాలా మంది జాబ్స్ ఇస్తాము, వేరే కంట్రీ పంపిస్తాము అంటారు. అసలు ఇది ఎంతవరకు నిజం అంటారు? ఈరోజు లైక్ వి ఆర్ హావింగ్ అవర్ ఓన్ టీమ్ ఇన్ కెనడా. అలా అని చెప్పేసి అందరికి నేను జాబ్ ఇస్తాను, జాబ్ ఇచ్చి పంపిస్తానని ఏ రోజు ఫేక్ ప్రామిస్ చేయలేదు. ఓకే. బికాస్ ఇన్‌సైడ్ ఇండియానే మనం ఒక క్యాండిడేట్‌ని రిఫర్ చేస్తే ఇంటర్వ్యూ లేకుండా అయితే చెయ్యరు. డైరెక్ట్ ఎవరు జాయిన్ చేసుకోరు. అదే విధంగా కెనడాలో ఒక జాబ్ కావాలి అంటే ఫస్ట్ క్రైటీరియా వాలిడ్ వీసా స్టేటస్ అనేది ఉండాలి. ఓకే. వాలిడ్ వీసా స్టేటస్ అనేది లేకపోతే నో ఎంప్లాయర్ విల్ లుక్ ఇంటు యువర్ ప్రొఫైల్. మీది ఎంత పెద్ద ప్రొఫైల్ అయినా, మీరు ఒక కంపెనీ ఓనర్ అయినా లేకపోతే ఏదైనా మీకు జాబ్ అనేది రాదు. బికాస్ వాలిడ్ వీసా స్టేటస్ లేనప్పుడు ఎంప్లాయర్ జాబ్ ఇస్తే ఎంప్లాయర్ ఈజ్ ఆన్సరబుల్ టు గవర్నమెంట్ ఆఫ్ కెనడా. హ్మ్.
అంచేత ఏం చేస్తాము అంటే ఫస్ట్ పిఆర్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తాము. ఓకే. హాఫ్ ఆఫ్ ద ప్రాసెస్ అయిపోయిన తర్వాత మీ రెజ్యూమే రీరైట్ చేసి కవర్ లెటర్ ప్రిపేర్ చేసి మేము మీకు హెల్ప్ చేస్తాము. విల్ స్టార్ట్ బిల్డింగ్ యువర్ నెట్వర్క్ అండ్ విల్ క్లియర్ ద గ్యాప్ బిట్వీన్ యూ అండ్ ఎంప్లాయర్. ఓకే. సో దాన్ని బేస్ చేసుకొని జాబ్ అసిస్టెన్స్ ఇస్తానని హెల్ప్ సపోర్ట్ ఇస్తా. జాబ్ ఇస్తాను అని ఏ రోజైనా ఎవరైనా చెబితే మీరు ఇక్కడ చేసే దానికన్నా 100 times ద వరస్ట్ అక్కడ మీరు చూడడం అయితే జరుగుతుంది. ఓకే. సో డోంట్ ట్రస్ట్ ఆల్ ద ఫేక్ ప్రామిసెస్ గివెన్ బై ద అదర్స్. ఎఫ్ఎస్డబ్ల్యూ పిఎన్పిలో ఏది బెస్ట్ అంటే ఏం చెప్తారు? రెండు సేమేనండి, మ్మ్. రెండు సేమే. థింగ్ ఏంటంటే ఎఫ్ఎస్డబ్ల్యూ కెనడా మొత్తంలో మీరు ఎక్కడైనా ల్యాండ్ అవ్వండి, ఏదైనా చేసుకోండి. యు ఆర్ నాట్ రిస్ట్రిక్టెడ్ టు లైక్ ఫర్ పర్టికులర్ ప్రోవిన్స్ ఆర్ సంథింగ్. మీకు అన్ని సోషల్ బెనిఫిట్స్ వస్తాయి అండ్ యూ కెన్ డూ వాట్ యూ వాంట్. మ్మ్. కమింగ్ టు పిఎన్పి, ఓన్లీ థింగ్ ఏంటి యు ఆర్ రిస్ట్రిక్టెడ్ ఫర్ వన్ పర్టికులర్ ప్రోవిన్స్. ఒక స్టేట్లో 2 years జాబ్ చేయాలి. బికాస్ పిఎన్పి అంటే ప్రోవిన్స్ నామినీ ప్రోగ్రామ్. మీకు ఆ స్టేట్ నుంచి ఇన్విటేషన్ వస్తుంది. ఓకే, ఎందుకంటే మీ ప్రొఫైల్ ఆ స్టేట్లో డిమాండ్ ఉంది ఇవాళ. మ్మ్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇప్పుడు ఓంటారియోలో మీ జాబ్స్ డిమాండ్ ఉన్నాయనుకోండి, మీకు డైరెక్ట్ ఓంటారియో స్టేట్ నామినీ ప్రోగ్రామ్ అక్కడి నుంచి ఇన్విటేషన్ వస్తుంది. మీరు దాన్ని యాక్సెప్ట్ చేస్తే ఇనిషియల్ 2 years మీరు అక్కడికి వెళ్ళి జాబ్ చేసుకుంటారు. ఓకే. అంతకు మించి ఏమీ లేదు. మీ వల్ల వాళ్ళ స్టేట్ ఎకానమీ గ్రో అవుతుంది కదా. సో యూ వెరీ గ్రేట్ ఎట్ దట్ మూమెంట్. ఓకే. సో దట్స్ ద రీజన్ మనం ఏం చేస్తామంటే మీ ప్రొఫైల్ ఈరోజు ప్రిన్స్ ఎడ్వర్డ్ ఐలాండ్లో డిమాండ్ ఉంది, దానికి అప్లై చేస్తాము. సరే ఫైన్, రేపు పొద్దున సస్కాచ్యువన్లో డిమాండ్ ఉంది, అప్లై చేస్తాము. చాలా మంది ఏంటంటే ఒక 2 అప్లై చేస్తాము, రిమైనింగ్ చేయము అంటారు. ఇక్కడ అలా కాదు. మీ ప్రొఫైల్ అన్ని ప్రొవిన్సెస్ డిమాండ్ ఉంటే అన్నిటికీ అప్లై చేస్తాము. ఓకే. వీఆర్ హియర్ టు ఎక్స్ప్లోర్ ఆల్ ద ప్రోగ్రామ్స్ అండ్ మేక్ యూ హ్యాపీ. అంటే మీరు ఎక్కువ చెప్పేది కెనడా గురించే చెప్తున్నారు, అంటే అదర్ కంట్రీస్ కి చేయరా? అదర్ కంట్రీస్ అంటే ఆస్ట్రేలియా పిఆర్ ఉందండి, ఆస్ట్రేలియన్ పర్మనెంట్ రెసిడెన్సీ వీసా. అది ఎలా ఉంటుందంటే అవుట్ ఆఫ్ 100 67 points వస్తే కెనడాకి ఎలిజిబుల్ అన్నాను కదా. దీనికి టోటల్ పాయింట్స్ క్యాలిక్యులేషన్ డిఫరెంట్ ఉంటుంది. అవుట్ ఆఫ్ 100 65 points వస్తే యూఆర్ ఎలిజిబుల్. ఓకే. ఇక్కడ మీకు అడాప్టబిలిటీ పాయింట్స్ అని ఉంటాయి. డిపెండెంట్ ఐఎల్స్ జస్ట్ అటెంప్ట్ ఇస్తే మీకు 5 points వస్తాయి. ఓకే. ఆస్ట్రేలియా అలా కాదు. అడాప్టబిలిటీ పాయింట్స్ రావాలంటే వాళ్ళకి కూడా స్కిల్ అసెస్మెంట్ అని ఉంటుంది, అది చేపించాలి సపరేట్గా. ఓకే. కెనడాకి మీకు 6 వస్తే చాలు, 6 వస్తే చాలు, యూఆర్ ఎలిజిబుల్. చేస్తాను చెప్పట్లేదు. ఆస్ట్రేలియాలో ఆల్ 8 రావాలి. ఓకే. ఓకే. కెనడాలో మీకు 2 years ఎక్స్పీరియన్స్ ఉంటే చాలు. ఆస్ట్రేలియాలో మినిమం 6+ years ఎక్స్పీరియన్స్ ఉండాలి కంపల్సరీగా. ఓకే. ఓకే. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, బీటెక్లో మెకానికల్ ఇంజనీరింగ్ చేశారు, లేకపోతే డిగ్రీలో బీఎస్సీ చేశారు, సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నారు. ఆస్ట్రేలియా అలా కాదు. ఏదైతే గ్రాడ్యుయేషన్ ఏదైనా ఉందో క్వాలిఫికేషన్, దానికి రిలవెంట్ ఎక్స్పీరియన్స్ ప్రాపర్గా ఉంటేనే అన్నీ చేయడానికి ఉంటుంది. ఓకే. ఓకే. ఇఫ్ యూఆర్ రెడీ టు ఫేస్ లైక్ రిస్క్ అనేది మీరు తీసుకుంటే, అలాగే 100% మిమ్మల్ని తీసుకోమని చెప్పట్లేదు, 70% ఎఫర్ట్స్ నేను పెడతాను, నేను సపోర్ట్ ఇస్తాను. పేపర్ వర్క్ ఏదైతే ఉందో, డాక్యుమెంటేషన్ పార్ట్ సపోర్ట్ ఏదైతే ఉందో, నా ఎఫర్ట్స్ అన్ని పెట్టి చేస్తాను. ఐఎల్స్ ఇవ్వడం కానీ, లేకపోతే ప్రిపేర్ అవ్వడం, లేకపోతే మీరు రెస్పాన్స్ అది మీరు ప్రాపర్గా ఇవ్వండి. ఆస్ట్రేలియా కెనడా కాదు, ఏ కంట్రీలో ఆపర్చునిటీ ఉంటే ఆ కంట్రీ చేసి పెడతాను. అంటే మీరు ఇక్కడ ఉండి ప్రాసెస్ అంతా చేస్తారు, అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏమైనా ఇబ్బంది పడినా, అంటే మీరు ఇక్కడ ఉంటారు వాళ్ళు అక్కడ ఉంటారు? ఫస్ట్ థింగ్, అవర్ మెయిన్ కార్పొరేట్ బ్రాంచ్ ఇస్ ఇన్ యూఎస్ఏ, మినియాపోలిస్. ఓకే. ఓకే. ఇట్స్ బీన్ 18+ years మనం కంపెనీ స్టార్ట్ చేసి. యూఎస్లో ఉంటే ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే హైదరాబాద్లో ఉన్నారు, వేరే కంట్రీస్ ఎలా చేస్తారు, మరి యూఎస్లో ఉన్నాము కదా, మిగతా వాళ్ళకి ఎలా తెలుస్తామని చెప్పి వి స్టార్టెడ్ ఫస్ట్ యూఎస్, లేటర్ ఇన్ హైదరాబాద్, లైక్ ఇన్ ఇండియా. దాని తర్వాత జాబ్ అసిస్టెన్స్ ఎలా ఇస్తున్నానంటే వీఆర్ హ్యావింగ్ యువర్ ఓన్ టీమ్ ఇన్ కెనడా. ఓకే. ఓకే. నేను ఇక్కడి నుంచి వాళ్ళని ఫాలో అప్ చేసుకుంటే వాళ్ళు హెల్ప్ చేస్తారు కదా. ఓకే. అక్కడ ఏమైనా కొంచెం సపోర్ట్ ఇస్తారు. ఇప్పుడు మీరు అడిగే క్వశ్చన్ ఎలా ఉందంటే వెళ్ళిపోయిన తర్వాత వదిలేస్తారా అని. లేదండి. ఈవెన్ పోస్ట్ ల్యాండింగ్ సర్వీసెస్ కూడా మన హెచ్ఎల్ వాళ్ళు మీకు హెల్ప్ చేస్తారు. ఓకే. ఎయిర్పోర్ట్లో దిగిన తర్వాత ఎయిర్పోర్ట్ ఫార్మాలిటీస్ ఏమైనా ఉన్నా పికప్ డ్రాప్తో సహా మన వాళ్ళు హెల్ప్ చేస్తారు. ఓకే. అట్ ద సేమ్ టైమ్ ఇన్ యువర్ బడ్జెట్ అకామిడేషన్ కూడా వెతికి పెడతారు మన వాళ్ళు. అకామిడేషన్, యా. ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ పిఆర్ వచ్చింది, యూ హ్యావ్ మినిమం 3 to 6 months ఆఫ్ టైమ్ టు ఫ్లై. ఇవాళ వస్తే రేపు వెళ్ళిపోరు కదా, యుల్ బి హ్యావింగ్ యువర్ ఓన్ కమిట్మెంట్స్, రైట్? దట్స్ ద రీజన్ మీకు ఏవైతే సపోర్ట్ కావాలో ఆ సపోర్ట్ అంతా మన బ్యాక్ ఎండ్ టీమ్ అంతా చేస్తూ ఉంటారు. ఓకే. హెచ్ఎల్ఏలో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఒక అప్లికేషన్ మినిమం 5 to 6 people ఇన్వాల్వ్ అయి చేస్తారు. ఫస్ట్ మేము ఒక కెరియర్ కౌన్సిలర్ ఉంటాము, మా వెనకాల బ్యాక్ ఎండ్ ఉంటారు, ఐఎల్స్ ట్రైనర్, రెజ్యూమే మార్కెటింగ్ చేసేవాళ్ళు, పోస్ట్ ల్యాండింగ్ సర్వీసెస్ ఇచ్చేవాళ్ళు, ఇలా 5 members మినిమం ఇవన్నీ ఎక్సెల్ సర్వీసెస్ లో ఉంటాయి. సో ఇలా 5 members ఇన్వాల్వ్ అయి చేస్తున్నాము అంటే ఎంత పర్ఫెక్షన్ తో చేస్తాము. దట్స్ వాట్ వై, బికాస్ 10 మంది వస్తున్నారు, ఇంకా 10 మంది వస్తున్నారు అంటే ఈ 10 మంది అప్లికేషన్స్ క్లోజ్ అవ్వకపోతే వాళ్ళే చేయలేము కదా. వీ డోంట్ వాంట్ టు టేక్ బర్డన్.
తీసుకున్న అప్లికేషన్ కంప్లీట్ చేయాలి. దట్ ఇస్ ద రీజన్ వి పుట్ ఎ టార్గెట్. ఒక అప్లికేషన్ మన చేతికి వస్తే వితిన్ 8 months అయిపోవాలి. వి డోంట్ వాంట్ టు ల్యాక్ దోస్ అప్లికేషన్స్. ఎక్సెల్లాకే ఎందుకు రావాలి అంటే మీరేం చెప్తారు? ఎక్సెల్లాకే రావాలని చెప్పట్లేదు మేడం. ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేసా, ఒక అప్లికేషన్ 5 members చేస్తున్నారు అని. మీరు అలా బయట చూపిస్తారా? లేదు. ఐఎల్స్ ట్రైనింగ్ 1 month ట్రైనింగ్ ఇచ్చి వెళ్ళిపోమని చెప్తారు. బట్ నేను మాక్ ఎగ్జామ్స్ ఇచ్చిన తర్వాత మీ పర్ఫార్మెన్స్ బాగాలేకపోతే మళ్ళీ ట్రైనింగ్ ఇస్తున్నాను, విచ్ ఈస్ ఎ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఫర్ యూ. ఫ్రీ సర్వీస్ అండ్ జాబ్ అసిస్టెన్స్, పిఎన్పి ప్రోగ్రామ్, ఇలా చాలా సర్వీస్ ఉన్నాయి కదా. ఇక్కడ వచ్చిన వాళ్ళు బాధతో బయటకు వెళ్ళిన వాళ్ళు లేరు. ఓకే, హ్యాపీగా వెళ్ళిన వాళ్ళు, సాటిస్ఫై అయిన వాళ్ళే ఉన్నారు. అండ్ 18+ years విత్ 0 red mark. ఇది చాలదా? సో చాలా మంది ఐఎల్స్ అంటే భయపడుతూ ఉంటారు. ఐఎల్స్ రాయడం చాలా కష్టం, పాస్ మార్క్స్ అన్న వస్తాయో లేదో అని. అసలు ఐఎల్స్ కాకుండా ఇంకేదైనా ఆప్షన్ ఉందా? మీరు అన్న చాలా మందిని ఇప్పటి వరకు ఎప్పుడు చూడలేదండి. ఫస్ట్ థింగ్, ఎందుకంటే ప్రతి ఒక్క క్లయింట్కి మినిమం లీస్ట్ మన దగ్గర 7.5 వచ్చిన వాళ్ళు ఉన్నారు. ప్రతి వాళ్ళు అంటారు, సార్ ఐఎల్స్ చాలా టఫ్ అంట కదా, నా వల్ల కాదు అని. ఎందుకు టఫ్ సార్? మీ రోజువారీ లైఫ్లో ఏం చేస్తున్నారు అదే కదా ఐఎల్స్ అంటే. రాయడం రాదా? రైటింగ్. మేము ఇంగ్లీష్లో మాట్లాడింది మీకు విని రెస్పాన్స్ అవ్వడం రాదా? లిజనింగ్ అదే కదా. ఇంగ్లీష్లో మాట్లాడడం రాదా? చదవడం రాదా? అంటే కొంతమంది తెలుగు మీడియం స్టూడెంట్స్ ఉంటారు కదా, ఓకే, అటువంటి వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది. తెలుగు మీడియం సాఫ్ట్వేర్ జాబ్ చేయట్లేదా? చేస్తున్నారు కదా మేడం. చేస్తున్నారు. వాళ్ళు డే మొత్తంలో గుడ్ నైట్ ని జిఎన్ అని లేకపోతే అలా మెయిల్స్ రాయట్లేదు కదా. దే ఆర్ డూయింగ్ విత్ దేర్ ఓన్ మెయిల్స్. అక్కడ పంచువేషన్ మార్క్స్ అవన్నీ ఫాలో అవుతున్నారు కదా. ఐఎల్స్ అనేది టఫ్ ఏం కాదండి, చాలా ఈజీ. ఐఎల్స్ 2 రకాలు ఉంటాయి, ఐఎల్స్ జనరల్స్, ఐఎల్స్ అకాడమిక్స్. అకాడమిక్స్ అంటే ఎవరైతే స్టడీస్ కి వెళ్తారో వాళ్ళు రాసేది. అండ్ జనరల్స్ వచ్చేసి మన పిఆర్కి వెళ్ళేవాళ్ళు, సెటిల్మెంట్కి వెళ్ళేవాళ్ళు. ఓకే, యాజ్ కంపేర్డ్ విత్ అకాడమిక్స్, జనరల్స్ చాలా ఈజీ. ఓకే, సో దాని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బయట ట్రైనింగ్ ఎలా ఉంటుందంటే, నేను ఇంగ్లీష్ నేర్పుతున్నాను కాబట్టి ఇంగ్లీషే మాట్లాడతా, తెలుగులో మాట్లాడితే మళ్ళీ నేను తక్కువైపోతాను కదా. సో మీరు కూడా ఇంగ్లీష్లో మాట్లాడాలి స్టూడెంట్స్ అని ట్రైనర్ చెప్తారు. అర్థమయ్యి అవనట్టు 10 మందిలో అడగాలంటే మొహమాట పడి డౌట్స్ ఉన్నా కూడా వదిలేస్తుంటారు. మన దగ్గర అలా కదండి, ఆన్లైన్ ట్రైనింగ్ ఉంటుంది, అది కూడా విత్ లిమిటెడ్ స్టూడెంట్స్ ఇన్ ఏ బ్యాచ్. మాకు ఇబ్బంది అయినా పర్లేదని డైలీ మినిమం 4 to 5 బ్యాచెస్ రన్ చేస్తూనే ఉంటాము. ఎందుకంటే లిమిటెడ్ స్టూడెంట్స్ కావాలి నాకు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్యాచ్ లో 6 to 8 members ఉంటారు అంతే. సో నేను ఎక్కడున్నా తన తెలియదు, ఇంకో స్టూడెంట్ ఎక్కడున్నా ఎవరు తెలియదు కాబట్టి స్టూడెంట్స్ మొహమాటం లేకుండా డౌట్స్ అడుగుతూ ఉంటారు. ఒక డౌట్ 100 సార్లు అడిగినా కూడా ఎటువంటి ఇది లేకుండా ప్రశాంతంగా సమాధానం చెప్పే ఫ్యాకల్టీ మన దగ్గర ఉన్నారు. ఓకే, సో మాక్ ఎగ్జామ్స్ కూడా హెల్ప్ చేసి వాటిని ప్రాపర్ టైంలో కరెక్షన్ చేసి ఇవ్వడము, స్టూడెంట్స్ ఎక్కడ తప్పులు చేస్తున్నారో చెప్పి దాన్ని రెక్టిఫై చేసే దాంట్లోనే ట్రైనర్స్ ఎప్పుడు హెల్ప్ చేస్తూ ఉంటారు. అఖిల్ గారు, అసలు ఎక్సెల్ ఎటువంటి సర్వీసెస్ ఇస్తుంది? 18 years చరిత్ర ఉన్న ఎక్సెల్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ హ్యావింగ్ లాట్ ఆఫ్ సర్వీసెస్. ఇమిగ్రేషన్ ప్రాసెస్ చేస్తుంది ఫర్ వేరియస్ కంట్రీస్ లైక్ కెనడా, ఆస్ట్రేలియా అండ్ అదర్ కంట్రీస్. జర్మన్ జాబ్ సీకర్ వీసా చేస్తుంది. దానితో పాటు స్టూడెంట్ వీసా ప్రాసెస్ చేస్తుంది. స్టూడెంట్ వీసా ప్రాసెస్ వచ్చేసి కెనడాకి, ఆస్ట్రేలియాకి, యూఎస్ఏకి, యూకే, మాల్టా, అదర్ కంట్రీస్కి. అదే విధంగా వీఆర్ వెరీ నియర్ టు పీపుల్. ఓకే, వీఆర్ విత్ పీపుల్ అండ్ ఫర్ పీపుల్. ఎన్నో ఎడ్యుకేషన్ ఫేర్స్ అనేవి కండక్ట్ చేసాము. లైక్ వీ హ్యావ్ కండక్టెడ్ మెనీ ఫేర్స్. ఆ ఫేర్స్లో ఎలా అంటే డైరెక్ట్ యూనివర్సిటీ రిప్రజెంటేటివ్స్ని తీసుకొస్తాము, విచ్ హెల్ప్స్ ద స్టూడెంట్స్ టు సాల్వ్ దేర్ ఓన్ ఆల్ డౌట్స్ అనేవి సాల్వ్ చేస్తుంటారు. డైరెక్ట్ స్పాట్ అడ్మిషన్స్ అనేవి తీస్తుంటారు. ఓకే, ఇటువంటి ఫేర్స్ వల్ల ఏమవుతుంది అంటే స్టూడెంట్స్లో ఉన్న భయం పోతుంది. ఓకే, అట్ ద సేమ్ టైం విజిట్ వీసాస్ వేస్తాము, టూరిస్ట్ వీసాస్, డిపెండెంట్ వీసాస్, ఇవన్నీ ప్రాపర్గా చేస్తుంది హెచ్ఎల్ఐ ఇమిగ్రేషన్ సర్వీసెస్. ఓకే అఖిల్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అలానే ఆడియన్స్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కింద స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. లేదు అంటే డైరెక్ట్గా కుక్కట్పల్లి బ్రాంచ్కి విజిట్ అయ్యి కూడా మీరు వాళ్ళతో మాట్లాడొచ్చు.